సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒకవైపు ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. 2019లో మీరు ఘోర పరాజయం పొందారు ఇక్కడ. తర్వాత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నిస్తేజంలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఒక రకంగా స్తబ్దుగా అయిపోయింది. అయినా కూడా మీరు మొక్కవని ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు క్యాడర్ అంతా కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ బొబ్బిల్లో కాస్త కోస్త బ్రతుకుందంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు నయన్ గారు. సార్ ఏంటి సార్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మరి టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? 200% రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ రేపు రాష్ట్రంలో గవర్నమెంట్ రాబోతుంది, అందులో అనుమానం లేదు. బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతోనే తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్ని ఇక్కడ ప్రజలు ఓటేసి అఖండమైన విజయం చేకూర్చబోతున్నారు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 2, ఒకటి నేను అంగీకరించను, మీరు నిస్తేజంలో ఉన్నప్పుడు మీరే ప్రాణం పోసారనే దానికి తెలుగుదేశం పార్టీ హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద బెస్ట్ క్యాడర్ అండ్ ద బెస్ట్ వర్కర్స్. క్రియాశీల కార్యకర్తలు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్త అవనివ్వండి, బహుశా ఏ పార్టీకి అంత డివోటెడ్ క్యాడరు, అంత భక్తి శ్రద్ధలు ఉన్న క్యాడర్ ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళని జస్ట్ నేను నడిపించే వరకే చేశాను, వాళ్ళని నేను నడిపించి ముందున్నాను, కానీ నన్ను మా నాయకుల్ని క్యాడర్ నడిపించారు. అది మాత్రం వాస్తవం, అందులో మాత్రం ఏమాత్రం అనుమానం లేదు. అది ఆ ప్రివిలేజ్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికే ఉంటుంది, అంత మంచి డివోటెడ్ క్యాడర్ ఉండడం. ఓకే, సో ఇన్నిసార్లు మీ అన్నగారు అయినటువంటి సుజయకృష్ణ గారు కూడా ఇన్నిసార్లు గెలవడానికి కారణం కూడా వెనకుండి మీరు నడిపించారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరు నడిపించక ఫైనల్గా ప్రజలు ఓట్లేస్తేనే కదండి, ప్రజలు ఓట్లేస్తే ఎవరైనా గెలుస్తారు. ప్రజలు 3 సార్లు ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టం అవకాశం కల్పించారు. ఎవరు నడిపించినా, ఎవరు క్రియాశీలంగా వ్యవహరించినా అల్టిమేట్ ఇట్ ఈస్ ద పీపుల్. వాళ్ళ దైవ దాక్షిణ్యాల వల్ల, వాళ్ళ దైవ వల్ల మనం ఇన్ని సంవత్సరాలు కూడా మనం రాజకీయాల్లో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటాం. ఇక్కడ సుజయకృష్ణ గారు ఈ మధ్య కాలంలో అసలు కనపడడం లేదు, రకరకాల వార్తా కథలు అన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి అన్నగారు అంత పెద్ద అంటే అధికారం అనుభవించినటువంటి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా చేసినటువంటి అన్నగారు ఈ మధ్య కనిపించకపోవడానికి గల కారణాలు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? కనిపించకపోవడం ఏమి లేదు. ఒక 2 years వరకు కూడా తన కూతురు పెళ్ళిలో బిజీగా ఉన్నాడు, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. నియోజకవర్గంలో కనిపించకపోయినా ఎప్పుడు కూడా తన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాకు అందిస్తూనే ఉన్నాడు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు ఇద్దరం కూడా ఇప్పుడు కూడా కన్ఫైడ్ అవుతాం, ఇద్దరు ఒకరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, సలహాలు. తను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ కాబట్టి 20 years నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి తను సలహాలు సూచనలు కూడా తీసుకెళ్తాను. ఒకవేళ నేను చేసింది ఏమైనా ఇలా చేయాలన్నా, మార్పు చేయాలన్నా ఎప్పుడు కూడా వెంటనే ఫోన్ చేసి సూచిస్తాడు. అదేమి లేదు, తను ప్రజల్లోని ఇంతకుముందు తను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అంత యాక్టివ్గా లేడు, కానీ తను కార్యక్రమాలు, తను ఫంక్షన్స్ కావనివ్వండి, కార్యక్రమాలు కావనివ్వండి, పార్టీ కార్యక్రమాలు అనేకమైన తను వీలున్నప్పుడు తప్పకుండా తను హాజరయ్యాడు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఓకే, కానీ ఇప్పుడు బేబీ నయన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదేం లేదండి, ఒక పక్క అన్నగారు ఉన్నారు, ఇంకో పక్క నాకు రక్తం పంచుకు పుట్టకపోయినా మేమిద్దరం తెంట్లక్ష్మి నాయుడు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉన్నారు. నాది ఒంటరి పోరాటం ఎలాగవుతుంది? రాష్ట్రమంతా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినప్పుడు రాష్ట్రం అంతటికీ తెలుగుదేశం పార్టీ వాణి, చంద్రబాబు నాయుడు గారి ఖ్యాతి వినబడేలాగా బొబ్బులు పులుల్లాగా గర్జించినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నప్పుడు నాది ఒంటరి పోరాటం ఎలాగవుద్ది? ఒంటరి పోరాటం అస్సలు ఎప్పుడు కూడా అవుతున్నది. సో మీరు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ దాడుల్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి, దమ్ము, ధైర్యం ఒక టీడీపీకే ఉందన్నారు. సరే, అంతటి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తోటి పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే టీడీపీకి ఒంటరిగా వెళ్ళే దమ్ము ధైర్యం లేదు. దమ్ము ధైర్యం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దమ్ము ధైర్యం లేదని మీరు, దమ్ము ధైర్యం గురించి కాదు, లైక్ మైండెడ్ పీపుల్, ఒక లైక్ మైండెడ్ ఫిసాలు, ఒక 2019లో ఒక చారిత్రక తప్పిదం జరిగింది. ఆ చారిత్రక తప్పిదం వల్ల మన పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రైతులు దెబ్బతిన్నారు, మహిళలు దెబ్బతిన్నారు, చేతివృత్తి పని వాళ్ళు దెబ్బతిన్నారు, యువకులకు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎన్ఆర్జీఎస్ పని చేస్తున్నారు, కూలి పని చేసుకొని బతుకుతున్నారు. ఎందుకంటే తన యొక్క తల్లి తండ్రి అప్పులు చేసి మనల్ని చదివించి ఇవాళ మనకు ఉద్యోగం లేకపోయినా మన తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని ఎంటెక్ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యే వాళ్ళు ఇవాళ మట్టి పని చేసుకొని బతుకుతున్నారు. అంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది.
రాష్ట్ర భవిష్యత్తు శ్రేయస్ కోరి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు శ్రేయస్ కోరి ఇవాళ ఈ రెండు పార్టీలు కలిసి లైక్ మైండెడ్ పార్టీస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ఒక నైతిక విలువలతోని, ఒక ప్రజా శ్రేయస్ కోరి, ఓ నైతిక విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కలిసి. ఇక్కడ బలాబలాల గురించి కాదు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర తాలూకు భవిష్యత్తు గురించి రెండు పార్టీలు కలిసి, అందులో ఏమాత్రం కూడా అనుమానం. సో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలను మన పరిగణలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాస్త మీ మీద అలకబోయినట్టుగా వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. కారణం కూడా చెప్తాను సార్. ఏంటంటే మీరు ఒక 2 సీట్లు ఆయన సంప్రదించకుండా అనౌన్స్ చేశారని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించకుండా 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది ఏ సందర్భంలో జరిగిందో, అది పైన జరిగింది నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు 2 సీట్లు ప్రకటించినప్పటికే అలయన్స్కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, మేము కలిసే వెళ్తాం, ఎట్టి పరిస్థితి వైసీపీని చిత్తుగా ఓడిస్తామని ఆ 2 సీట్లు ప్రకటించినప్పుడే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా మీరు ప్రస్తావించాలి. సో అది దానికి తావే లేదు, కమ్యూనికేషన్ గ్యాప్కి తావే లేవు, సమన్వయంతో అన్ని సమస్యలే లేవు, అన్నింటినీ కూడా పరిష్కరించుకొని మేము ముందుకెళ్తాం. ఓకే, బీజేపీతో పొత్తు ఖాయమని అంటారు. మరి అది పై లెవెల్లో ఉంటుందని అని మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఒపీనియన్ లేదండి. ఒపీనియన్ కూడా లేదు. ఓకే, ఇరు పార్టీ పెద్దలు ఏ డిసైడ్ చేస్తే అదే నా ఒపీనియన్. మనకి వేరే ఒపీనియన్, నాకు వ్యక్తిగత ఒపీనియన్ ఏముండదు. వీఆర్ డిసిప్లిన్డ్ సోల్జర్ ఆఫ్ ద పార్టీ.